గ్రంథంలో చదువుకునేటువంటి వాక్యాన్ని మనం చాలా మార్లు కూడా విని ఉండాలి కదా. చాలా మార్లు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తితో చాలా ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఆత్మీయ జీవితాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. ఆత్మీయంగా జీవించు విధానాన్ని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అర్థమైందా? మనము ఎలాగా జీవించాలో ఇంకా కూడా మరి ఆ స్థితిలోకి రాలేకపోతున్నాను. ఎలా దేవునిలో జీవించాలి అనే స్థితి ఇంకా కూడా మనకు రావట్లేదు. దేవునికి తెలుసండి, పరిశుద్ధాత్మ దేవునికి మన యొక్క ప్రతి స్థితి అనగా శారీరకమైన స్వభావమైన ఆత్మీయమైన స్వభావమైన ప్రభువుకు తెలుసు. మనలను ఆ స్థితిలోనే ఉంచాలని ప్రభు యొక్క ఉద్దేశముగా ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం? ఆయన ప్రణాళికలో నువ్వు భాగమైతే నేను ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఉంచాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం, ప్రణాళిక. ఆ ప్రణాళికలో ఒక భాగం. ఇప్పుడు ఒక మట్టి ముద్ద అనుకుంటున్నాము. మట్టి ముద్ద ఈ వ్యక్తి సిద్ధపరిచే వ్యక్తి, కొమ్మరి అంటారు. అయితే సిద్ధపరిచే వ్యక్తి దీనిని ఏం చేస్తారంటే, తన మనసులో ఒక ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన అనుసారంగా ఏం చేస్తారంటే ముద్దను తన ఆలోచనానుసారంగా నిర్మాణం చేయడానికి ఆయన ఇష్టపడతారు. దాని ప్రకారంగా నిర్మాణం అవుతుంది. అంతేగాని వేరేగా నిర్మాణం చెయ్యడు ఆయన. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ మనసులో ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి ఆ మట్టి ముద్దను ఎలా చేయాలి, ఏ పాత్ర చేయాలి, ఏది చేయాలో ఆయనకి తెలుసు. ఎందుకు? అది వాడబడాలి, అది అనేకులకు వాడే దానిగా ఉంచాలి, సిద్ధపరచాలి. కనుక ఆ విధంగా మరి ఆ వ్యక్తి ఏ విధంగా పాత్రను సిద్ధపరుస్తున్నాడో అలాగే దేవుడు కూడా నిన్నైనా నన్నైనా మనందరినీ కూడా ఒక ఆయన ఉన్నతమైన పాత్రగా, ఆయన వాడుకునే పాత్రగా, ఆయన ప్రణాళికలో ఒక భాగంగా, పాత్రగా మనలందరినీ కూడా వాడుకోవడానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు. దానిని బట్టి మనం ఏం చేయాలంటే, మట్టి ముద్దను ఏ విధంగా చేతులతో ఎలా పడితే అలాగా మలుస్తారు. అలాగే మనం ఏం చేయాలి? ఆయన చేసే విధంగా మనం ఆయన చేతిలో మలువబడాలి. అంతేకాని నేను అలాగా ఉండను, నేను అలా జీవించను అనేవాళ్ళు కూడా ఉంటారు కదా. నేను అలా జీవించను, అలా లోబడను, అలాంటి విధేయత నేను కలిగి ఉండను అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాగా దేవుని దగ్గర ఎప్పుడు కూడా మన వ్యతిరేకమైన అవిధేయతతో కూడిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. లోబడాలి, విధేయత చూపాలి ఎప్పుడు కూడా దేవుని దగ్గర. ప్రభువా, నేను అబ్రహాం గారు ఒక ఉన్నతమైన విషయాన్ని ఆయన పొందారు అంటే విధేయతే. ఉన్నతమైన ఆశీర్వాదములకు పాత్రుడుగా ఎంచబడ్డాడు, దానిని పొందారు. ఆశీర్వాదాన్ని అబ్రహాం గారు పొందారు. ఎలాగ పొందారు? దేవుని మాటకు విధేయత చూపకపోతే, దేవుని మాటను
ధిక్కరించినట్లయితే అబ్రహాం గారు ఆశీర్వాదాన్ని పొందకపోయేవారు. ఆశీర్వాదాన్ని పొందేయాలంటే విధేయత, లోబడే తత్వం మొట్టమొదట మనం సమకూర్చుకోవాలి. దేవుని దగ్గర లోబడే తత్వం అనేది ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆ ధోరణిలోకి మనం వెళ్ళాలి, ఆ స్థితిలోకి మనం వెళ్ళాలి. ప్రభు చేతిలో మార్చబడాలి మనం. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కూడా అనేక మార్లు ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నాం అనుకుంటా. ఒక వ్యక్తి తన నీతిమంతుడుగా దేవుని దృష్టిలో, ప్రభు దృష్టిలో నీతిమంతునిగా నేను ఎంచబడాలి. అది సాధ్యమేనండి. మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డ వలె కనబడుతున్నది అని వాక్యంలో కదా. ఎలా ఉందంట? మన నీతి చాలా మంది అంటారు, ఎవరైనా పాపం వచ్చి ఒక వివాదాలలో ఏమంటారంటే, నువ్వు మంచిదాన్ని కాదన్నారు అనుకోండి. నేను మంచిదాన్ని కాదా? నేను ఫలానా చోట ఎట్లా ఉన్నాను, ఫలానా చోట ఎట్లా ఉన్నాను, ఎలా ఉన్నాను, నా నీతి ఏంటో, నా బ్రతుకు ఏంటో, నా పరిస్థితి ఏంటో, ఇక వెళతా ఉంటాను. అది దేవుని దృష్టిలో నీ నీతి మురికి గుడ్డవలే ఉన్నది అని వ్రాయబడింది. అంటే నీతి ఉన్నదనా, నీతి లేదనా? మన యొక్క నీతి మురికి గుడ్డ అంటే నీతి లేదని అర్థం కదా. మరి ఇంకా నీతి నీదని అంటాడుతుంది. ఎక్కడ అవినీతులతో వెతకాలి, ఎక్కడ మురికి గుడ్డవలే మన జీవితం అన్నదో వెతుక్కోవాలి. అది మంచి పద్ధతి అండి. మన యొక్క నీతి అనే ఒక ప్రవర్తన మురికి గుడ్డవలే ఉన్నది. దీన్ని ఏం చేయాలి? ఇతని యొక్క మైల వస్త్రములను తీసివేసి ప్రశస్త వస్త్రములను తొలగించండి అని ప్రభువు చెప్తారు. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ గారు దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు మురికి గుడ్డల వలె ఉన్నారు. ఆయన జీవితం, ఆయన ప్రవర్తన. నేను నీతిమంతుడే, ప్రధాన యాజకుడే. ప్రధాన యాజకుడి యొక్క స్థితి ఏంటి? నీతి కాదా? నీతి లేని వాడు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు? ఆయన నీతి కలిగినటువంటి ఆ వ్యక్తి ఎలా ఉన్నదంటే అవినీతి పరుడిగా నిలబడ్డాడు అక్కడ. అంతే. సాతాను ఫిర్యాదు ఏంటయ్యా ఈయనలో, నీతిమంతుడు అన్నావు, అదన్నావు, ఇదన్నావు. నేను చూడు మురికి వస్త్రాలు ఎట్లా ఉన్నాయో చూడు. ఇలాంటి మురికి వస్త్రాలు కలిగిన ఈ వ్యక్తి పెట్టినారా ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి మురికి వస్త్రాలు కలిగిన వ్యక్తి నీ సన్నిధిలోనే కనబడుతున్నాడు. నీకే కనబడుతున్నాడుగా. ఎలా కనబడుతున్నాడు? ప్రధాన యాజకుడు కదేనా. ప్రధాన యాజకుడు అయితే ఎలా ఉండాలి? నల్లని వస్త్రాలు కలిగి ఉంటాడా? మురికి వస్త్రాలు కలిగి ఉంటాడా? మరి ఇట్లా ఉన్నాడేంటి? మరి నువ్వేమో ఏదో అది చెప్పావు, ఇది చెప్పావు. సాతాను ఫిర్యాదు అయి ప్రధాన యాజకుడైన యెహోషువ గారి మీద నింద మోపుతున్నాడు. దేవునికి ఇష్టం లేదు. ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంది. చాలా ఉన్నతంగా తన యొక్క జీవితంలో కొంత ప్రభువును గణపరిచిన వ్యక్తి అయి ఉండాలి. ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ గారు. యెహోషువ గారు కాదు, మోషే గారి తర్వాత యెహోషువ గారు కాదు. గమనించండి, ఈ ప్రధాన యాజకుడు వేరు. అయితే అక్కడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతని మైల వస్త్రములను తీసివేసి ప్రశస్త వస్త్రములను తొలగించండి, లేదా అలంకరించండి అన్నారు. ఇది తీసివేయబడింది. ప్రభు యొక్క మాటను బట్టి యొక్క మురికి వస్త్రాలు మరి మన యొక్క దేవుని దృష్టిలో చూడండి. మన స్థితి దేవుని దృష్టిలో
దృష్టిలో మురికి గొడ్డల వలె మన యొక్క నీతి అంటున్న నీతి ఎలాంటిదిగా ఉన్నదో మనం అర్థం చేసుకున్నాము. కనుక దేవుని దృష్టిలో మనం నీతిమంతులుగా కనబడుట అది కొందరికి మాత్రమే కలుగుతున్న భాగ్యం, అందరికి సాధ్యం కాదండి. నేను దుమ్మునయ్యా ధూళినయ్యా అని మనము ప్రభు దగ్గర మనల్ని మనము తగ్గించుకుంటాం అనేది మనకి ఎంతైనా కూడా మంచిది. నేను దుమ్మునయ్యా ధూళిని ఎన్నిక లేనటువంటి వ్యక్తినయ్యా. అబ్రహాం గారి యొక్క మాట అలాగే ఉంది కదా, నేను దుమ్మునయ్యా ధూళినయ్యా. ఒక్క మాటే మాట్లాడతా. ఇక రెండో మాట నేను మాట్లాడి తెగించునయ్యా, నేను ఇలాంటి వ్యక్తినయ్యా అంటూ ప్రభు దగ్గర తన్ను తాను ఏ విధంగా తగ్గించుకున్నాడు అనేది మనం చూస్తాం. అలాగే మనం కూడా ప్రతి క్రైస్తవుడు కూడా చేయవలసింది ఏంటంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. మనం ఎంత గొప్పవారమైనా కూడా మనం గొప్పవారు కావచ్చు. ఏంటంటే శారీరకంగా మన స్థితిని బట్టి స్థాయిని బట్టి గొప్పవారు అవ్వచ్చు కానీ దేవుని దృష్టిలో మాత్రం దేవుని బట్టి మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండటం అనేది మనకి ఎంతైనా కూడా మంచిది. మనకి ఏది ఉన్నా ఏది కలిగి ఉన్నా మనల్ని ఆ విధంగా ఆ స్థితి ఆ దీన మనసు అన్నది చూసారా ప్రభు. దీన మనస్సు అనేది మనం కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది మనకు అది మంచిది. కనుక దీన మనస్సు అనేది మనం కలిగి ఉండటం అనేది ఎంతైనా కూడా మంచిది. నేను నీతివంతుని అంటున్నాడు ఆయన. నీతివంతునిగా ప్రభు దగ్గరికి వెళ్ళి నీ నీతివంతున్నాయా, నేను ఇంత గొప్ప నీతివంతుని అంటాడు. అయితే ఆ విషయంలో ప్రభు దగ్గర ఒక విషయాన్ని అడుగుతాడు ఆయన. అదేంటంటే నా పొరుగువాడు ఎవడు అన్నట్టుగా ఒక మాట మాట్లాడతాడు. యేసు ప్రభుని అడిగినట్టుగా ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తారమ్మా. ఒక విషయాన్ని చెప్తారు. ఆ విషయంలో మనం కూడా కొంత ప్రయాణం చేద్దాం. కొద్ది నిమిషాలే, ఒక అర్ధగంట మాత్రమే ఉంది. సమయాన్ని బట్టి కొంచెం ప్రయాణం చేద్దాం. ఆత్మీయ అటు ఇటు చూడద్దు, ఆ మనసు ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా నాతో పాటుగా ప్రయాణం చేయడానికి కొంచెం మనస్సు కలిగి ఉండాలని నేను కోరేది. ఇక్కడ ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు, నిలబెడుతున్నాడు ఒక వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క ప్రయాణం అన్నమాట. ఎలా ప్రయాణం చేశాడు? చేయకూడని ప్రయాణం చేశాడు. ఎందుకు ప్రయాణం చేశాడో అర్థం కావట్లేదు. తీసుకునే నిర్ణయాలు అనేవి చాలా ఉన్నతంగా తీసుకున్నాయి. మనం తీసుకోకూడని నిర్ణయాలు ఏంటంటే మనకు చాలా ప్రమాదకరమైనగా ఒక సందర్భంలో మనకి ఏర్పాటు అవుతూ ఉంటాయి. కనుక నిర్ణయాలు అనేవి చాలా ఉన్నతంగా తీసుకోవాల్సిన బాధ్యత మనదే ఉన్నది. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే యెరూషలేముకు చెందిన వ్యక్తి, యెరూషలేములో ఉన్నటువంటి వ్యక్తి. యెరూషలేములో నుండి యెరికోకు ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకో తెలియదు, ప్రయాణం అవసరం లేదు, మనకే తెలియదు. ప్రయాణం మాత్రం చేస్తున్నాడు. ఈ ప్రయాణం అనేది తనకు చాలా కూడా నష్టాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు? ఎరుకలోకి వెళ్ళిన తర్వాత దొంగల చేతి చిక్కి కొట్టబడి పరప్రాణంతో ఆయన విడువబడ్డాడని రాయబడింది పరిశుద్ధ గ్రంథం. అక్కడ యెరూషలేములో ఉంటే ఇది ప్రమాదం జరిగేది కాదు కదా. ఆయన ఆ స్థితి నుండి ఈ స్థితిలోకి వచ్చాడు, ఆ ప్రదేశం నుండి ఈ ప్రదేశంలోకి వచ్చాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో నుండి దిగజారే స్థితిలోకి ఆయన వ్యక్తి ప్రయాణం చేశాడు. ఇది ప్రయాణం. ఈ రోజున కూడా క్రీస్తును కలిగిన వారమే మన ప్రయాణాన్ని కూడా పరిశీలన చేసుకున్నాను.
నా ప్రయాణం అనేది యెరూషలేము అనబడినటువంటి చోటనే ఉన్నదా? ఆ యొక్క ఉన్నతమైన స్థితిలోనే ఉన్నదా? లేకపోతే యెరూషలేము అనబడిన ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో కూడినటువంటి నా జీవితము తిరిగి దిగజారిపోయినటువంటి ఎరుకో శారీరక సంబంధమైన స్థితిలోకి నేనేమైనా ప్రయాణం చేసినానా, కలిగి ఉన్నానా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా కూడా ఉంది. ఈ నెల మనకు గడవాలండి. ఈ నెల గడవాలంటే ముందుగానే మనం ఏం చేస్తాం? ఏ బాధ్యత, ఏ ఆలోచన, ఏ విషయం తెలుసుకోకుండానే ప్రయాణం చేయలేము. ఈ నెలవారీ మనము బ్రతకాలి అంటే ఒక 10,000 కావాలేమో, లేకపోతే ఒక 20,000 కావాలేమో, లేకపోతే 5,000 కావాలేమో. కావాలి కనుక మనం ఏం చేయాలి? వీటిని కావలసినటువంటి వాటిని జాగ్రత్తగా సిద్ధపరచుకోవాల్సిన అవసరత మనకుంది, ఉంటుంది కూడా. లేదు, ఇవి లేదనుకోండి, ఏం చేస్తాం? ఆ యొక్క నెలవారీ గడవదు, మనకు చాలా కష్టం అవుతుంది. ఎక్కడైనా ఎక్కడాలి, ఎక్కడైనా అడగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి అది అప్పుడే మనకి. కనుక ఏం చేస్తామంటే దీనిని సమకూర్చుకోవలసినటువంటి బాధ్యత ఉన్నది. క్రైస్తవ జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే మన ఆధ్యాత్మికమైన స్థితిని ఎప్పటికప్పుడు కూడా పరిశీలన చేస్తున్నారు. ఎదుగుదల కలిగిన వ్యక్తిగా ఉండాలి, కానీ దిగే స్థితిలోకి మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఈ ఎరుకో అనుభవానికి యెరూషలేము అనుభవానికి అంత తేడా ఉంది. యెరూషలేము అనబడినటువంటి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిని చూపించేదిగా ఉంది. ఎరుకో జీవితం ఎలా ఉందంటే దిగజారిపోయిన స్థితి అన్నమాట. శారీరకమైన జీవితం, శరీర వాంఛల, శరీర ఆశల, శరీర స్వభావమ, ఇలాంటి స్థితిని కలిగిన జీవితం అన్నమాట. ఎంత తేడా ఉంది దానికి దీనికి. యెరూషలేములో నష్టం అనేది కలగలేదు, కానీ ఎరుకోలో మాత్రం ఏం జరిగింది? నష్టం అనేది ఈ వ్యక్తికి కలిగింది. మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని వాక్యంలో నుండి యెరూషలేము అనబడినటువంటి ఆ ప్రాంత స్థితిని మనం చూద్దాం. కొంత చూస్తే మనకు కొంత వివరణ అనేది, విషయాలు అనేది కొంత తెలుస్తూ ఉంటాం. యెరూషలేము గురించి మనం చూస్తే యెరూషలేము దేవుని యొక్క ఇల్లు అని ఉంది వాక్యంలో కదా. యెరూషలేము అనే పదానికి అర్థం కాదు అది. యెరూషలేము అంటే దేవుని ఇల్లు అని కాదు, కానీ యెరూషలేము అనేది దేవుని యొక్క ఇల్లు యెరూషలేములో ఉంది. యెరూషలేములో దేవుని యొక్క ఇల్లు ఉంది అంటే దేవుని యొక్క నివాస స్థలం అనేది ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. యెరూషలేములో దేవుని యొక్క మందిరము కూడా ఉంది. ఇంకో చోట లేదు కదా. ఇజ్రాయేలు దేశము అన్నింటిలో కూడా, అన్ని ప్రాంతాలలో, అన్ని చోట్ల కూడా దేవుని మందిరం లేదు. ఒకే ఒక చోట మాత్రమే దేవుని యొక్క మందిరం ఉంది. ఆ చోటు ఎక్కడంటే యెరూషలేము. యెరూషలేములోనే దేవుని మందిరం ఉంది అంటే దేవుని నివాస స్థలం అది. అందుకోసమే కీర్తనాకారుడు అంటాడు, నీ నివాస స్థలము ఎంత రమ్యమయ్యా అంటాడు. 84వ కీర్తనలో ఉంటుంది అది. నీ నివాస స్థలము ఎంత అంటే ఎంత అందమైనది అని అర్థం అన్నమాట. అంటే అందమైనది ఎక్కడంటే యెరూషలేము అనబడిన ఆ ప్రాంతంలో దేవుని యొక్క మందిరము, దేవుని సన్నిధి ఉండుటను బట్టి అక్కడ ఆ అందం అనేది ఏర్పడినది. అందుకోసమే దావీదు గారు అంటారు ఇంకొక విషయంలో 122వ కీర్తన, దేవుని మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించింది అని కూడా అంటారు.
దావీదు గారు అన్నమాట ఆ మాట. జనులందరూ కూడా ఏమన్నారంట, ఏమని అన్నారంట, దేవుని మందిరములకు వెళ్ళుదుమయ్యా అని వారు ఏం చేస్తున్నారు, ఒక రకమైనటువంటి విషయాన్ని, ఆత్మీయమైన విషయాన్ని చర్చించుకుంటున్నారు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని యొక్క మందిరంలోకి మనం అందరం కూడా వెళ్ళాలి అని చెప్పి వారందరూ కూడా అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అర్థమైందా? ఎప్పుడైనా ఇలాంటివి మనలో ఉన్నాయా? సహవాసంగా ఉన్నాం, ఒక 20 మంది ఉండని, 30 మంది ఉండని, 40 మంది ఉండని, ఎప్పుడైనా సహవాసం గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నామా? అయ్యా మన సహవాసంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానిలో మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలాగా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి? అర్థమైందా? మనం ఎప్పుడైనా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నామా, మనసు విప్పి మాట్లాడుకున్నామా? ఆమె అనగానే నా ఇంట్లోకి నేను వెళ్ళిపోతా, మీ ఇంట్లోకి మీరు వెళ్ళిపోతా ఉంటారు. ఎప్పుడైనా పరిచయ నిమిత్తము, సహవాసం నిమిత్తము, సహవాసం యొక్క అభివృద్ధి నిమిత్తము, సహవాసం యొక్క అభివృద్ధి నిమిత్తం ఎప్పుడైనా కూడా ఇద్దరు ముగ్గురైనా కలిసి మాట్లాడుకున్న ధోరణి అనేది ఏమైనా ఉన్నదా? ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాగా ప్రార్థన చేస్తే బాగుంటుంది, ఇలాగా ఆత్మీయంగా మనం కట్టుకుంటే బాగుంటుంది అనే ఆలోచన, ఆత్మీయమైన ఆలోచన, వారి ఆత్మీయమైన ఆలోచన, ఒకరిని గురించి ఒకరు, ఒకరిని బట్టి ఒకరు మాట్లాడుకునేది ఏంటంటే మనము దేవుని మందిరమునకు వెళ్ళుదుము అని చెప్పిన ఈ యొక్క మాట, ఈ చర్చ ఎక్కడికి వెళ్ళింది? రాజుగారి చెవులోకి. ప్రజలందరూ కూడా ఒక ఆత్మీయతలో ప్రయాణం చేస్తున్నారు. ఎంత సంతోషం అని! ప్రజలందరూ కూడా ఆత్మీయతలో ప్రయాణం చేయటం అనేది అది పట్టణానికి మేలండి, ప్రాంతానికి మేలు. మేలు జరుగుతున్నదంటే అది కేవలం దేవుని సహాయం వలనే. దేవుని సహాయం వల్ల మేలు కలుగుతుందండి. మేలు కలగాలి, మన ప్రాంతానికి మేలు ఎలా కలుగుతుంది? దేవునితో సహవాసము చేయించుట ఎప్పుడైతే ఎలాగా మనం చేయగలుగుతామో అప్పుడు మన ప్రాంతానికి మేలు కలుగుతుంది. కనుక ఆ సహవాసంలో మనం ఏం చేయాలంటే ఈ విధమైనటువంటి ఆలోచన చేయాలి. మన సహవాసం అభివృద్ధి చెందటానికి నా వంతు నేను కృషి చేయాలి అనే ఆలోచన రావాలి. అదే ప్రార్థన చేయాలి, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అనగలిగే విధంగా ఆత్మీయంగా ఒక మనస్సు అనేది మనం ఏర్పాటు చేసుకోవడం అనేది మనకి ఎంతైనా కూడా మంచిది. లేదా నా ఇంట్లో నేను ప్రార్థన చేస్తాను, నా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను, లేదా నా ఇంటికి రా ప్రార్థన అట్టాకండి. దేవుని మందిరం ఉంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాల్సిన కనీస బాధ్యత అది. దేవుని సన్నిధిని విడిచిపెట్టి నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అంటారండి. నీ ఇల్లు పరిశుద్ధ స్థలం కాదు. ఏది పరిశుద్ధ స్థలం అంటారు? దేవుని యొక్క మందిరం అనేది పరిశుద్ధ స్థలం అంటారు. అంటే నువ్వు ప్రార్థన చేయకూడదు నేను అనట్లేస్తున్నా. నీ వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తే చేసుకోవచ్చు, కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఇది దేవుని పరిశుద్ధ మందిరం, ఇది ప్రతిష్ఠించినారు. దేవుని మందిర నివాస స్థలము కొరకు దీన్ని ఏం చేశారు? ప్రతిష్ఠ చేసినారు. ఇది దీన్ని మనం అసహించుకోకూడదు, దీన్ని తృణీకరించకూడదు. ఎంత జాగ్రత్తగా భయముతో దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలంట. అర్థమైందా? దేవుని సన్నిధిలో మనం భయముతో గడపాలి. ఎందుకంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు సులోమోను గారు, అయ్యా నీ కను దృష్టి ఈ మందిరం మీద నిత్యము కూడా ఉండుగాక అన్నాడు. అంటే దేవుని యొక్క మందిరములో చేయు ప్రార్థన అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అది ఎలాంటిదైనా మన సమస్యలు, మన బాధలు, మన శ్రమలన్నీ కూడా దేవుని మందిరంలో నుండే దేవుని సన్నిధిలోకి వెళుతూ ఉంటాయి. ప్రతి కన్నీరు కూడా ఇక్కడ నుండే దేవుని సన్నిధిలోకి వెళ్తా ఉంటాం. ఇక్కడే కదా కార్చేది, మనం దేవుని సన్నిధిలో కాలుస్తూ ఉంటాం కన్నీరు.
ఆ కన్నీరు కార్చబడినది ఏం చేయబడుతుందంటే ఆయన చూస్తూ ఉన్నారు. ఆ కదిరిలో చేర్చబడిన కన్నీటిని చూస్తున్నారు. ఎంత గొప్పదైనటువంటి విషయం అండి. కానీ దేవుని మందిరం ఇది, దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, దేవుని ఆత్మ సంచారం అనేది ఇక్కడ మనకు తెలియదండి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్య నేను అన్నాను. అసలు అమ్మినప్పుడు ఆ విశ్వాసం మనలో ఉండాలా లేదా అంటే ఇక్కడ ఆయన ఉన్నారు, నాతో పాటుగా ఆయన తిరుగుతూ ఉన్నారు. కానీ ఎంత భయపడాలి మనం? దేవుని సన్నిధి ఇక్కడ ఉందంటే ఎంత భయపడాలి? కనుక ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధి ఉండే చోటు ఇది. కనుక జనులందరూ కూడా అనుకుంటున్నారు, అయ్యో దేవుని మందిరానికి వెళదాం, దేవుని సన్నిధికి వెళదాం అన్నప్పుడు రాజుగారు సైతం కూడా అయ్యో ఎంత గొప్పదైనటువంటి ఆలోచన వాంఛ వారు కలిగి ఉన్నారు. కనుక ఏం చేస్తున్నారంటే సంతోషం. ఎందుకు సంతోషం అంటే దేవుని వారు కలిగి ఉన్నారు, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలనే ఆలోచన వారికి ఉన్నది కనుక మనకు క్షేమం అనేది దేవుడు తప్పక ఇస్తారు. దేవుడితో సహవాసం చేస్తే నా గృహం దీవించబడుతుంది, నా గృహం అనేది క్షేమముగా ఉంటుంది. కనుక నాకు ఇంకేం బాధ? దేవుడే కాపాడు దేవుడు కనుక, దేవుడే ఆదరించు దేవుడు కనుక, దేవుడే బలపరచు దేవుడు కనుక ఇక నాకేం సమస్య? నా శత్రువులు నా ఎదుట నిలవలేరు, నా శత్రువులు నా మీదుగా రాలేరు. అంత ఉన్నతమైనటువంటి సహాయం అనేది దేవుడు మనకు ఇస్తాడు. కనుక దేవుని సన్నిధి మనము కలిగి ఉండాలి, దేవుని యొక్క మందిరాన్ని కలిగిన వారంగా ఉండాలి, దేవునితో సహవాసం అనేది చేయు వారంగా మనము ఉండటం మనకి ఎంతైనా కూడా మంచిదండి. కనుక జనులు ఆ విధంగా అంటున్నారు అని రాజుగారికి ఎప్పుడైతే తెలిసిందో, పర్వాలేదయ్యా ప్రజలందరూ కూడా దేవునితో సహవాసం చేస్తున్నారు, ఇక నాకేమీ బాధ లేదు, నేను వేదన చెందాల్సిన అవసరం లేదు, నేను దుఃఖపడాల్సిన అవసరం లేదు, నేను కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దేవుడే, నా దేవుడే మమ్మల్ని అందరినీ కూడా కాపాడతాడు. అందుకోసమే దావీదు గారు జీవించినంత వరకు కూడా ఏ శత్రువు కూడా ఆ దేశం మీద కన్నెత్తి చూడలేకపోయినారంట. అర్థమైందా? కన్నెత్తి చూడలేదంటే శత్రువులు ఎంత బలవంతుడైనా కూడా, శత్రువు ఎంత బలవంతుడైనా కానీ ఆ దేశం మీద కన్నెత్తి కూడా చూడలేదంటే అసలు అర్థం చేసుకుంటే మీరు జాగ్రత్తగా. కన్నెత్తి చూడలా, కన్ను ఎత్తి చూడలా దేశం మీద. అంటే ఏదైతే కన్నును కూడా చూడనివ్వనటువంటి విధంగా దేవుడు వారిని బలహీనపరుస్తున్నాడు. తన బిడ్డలు క్షేమముగా ఉండాలి, తనతో సహవాసం చేసేవారు క్షేమముగా ఉండాలి, తన యందు భయభక్తులు గలవారు నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కనుకనే ఏం చేస్తున్నాడంటే ఆయన వారందరినీ కూడా ఏ శత్రువులు కూడా ఏ మాత్రం కూడా బలవంతునిగా ఉండనివ్వనటువంటి దేవుడిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో చూడండి అన్నమాట, వారి శత్రువులు బలవంతులైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం కదా. ఇప్పుడు నెబుకద్నెజరు బబులోను చిన్న దేశమే, బబులోను ప్రాంతం చిన్నదే, అయితే కూడా వాళ్ళని ఏం చేశాడు? దేవుడు రేపినాడంట. నెబుకద్నెజరుని బలవంతునిగా దేవుడు చేసినారు. దేనికి? సొలొమోను గారి దగ్గరికి వచ్చినప్పటికీ ఆఖరిలో ఏం చేశాడంటే కొంత వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఎంచుకున్నాడు ఆయన. తనకు కలిగినటువంటి భార్యల వలన, అనేకమైన భార్యల వలన ఏం చేశాడు? తను మార్గాన్ని తప్పినాడు. సొలొమోను మార్గాన్ని తప్పిన తర్వాత దేవుడు అనేక మంది చెప్పారంట, అయ్యా నువ్వు మార్గాన్ని తప్పుతున్నావు జాగ్రత్త, తప్పుతున్నావు జాగ్రత్త, నిద్రపోతున్నావు జాగ్రత్త అని దేవుడు చెప్తానే ఉన్నాడు. దేవుడు చెప్పినా కానీ ఏం చేశాడు? ఆ మాటను ఏ మాత్రం కూడా సరిగా వినలా. ఏది? ఈ స్త్రీలంట త్రిప్పి వేసినారంట, తన మనసును త్రిప్పి వేసినారు. మరి ఇదే విచిత్రం, నాకు అర్థం కాదు. త్రిప్పి వేయట ఎప్పుడైతే త్రిప్పి వేసినారో ఏం చేస్తుంటే వాళ్ళతో పాటుగా ఎక్కడైతే వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేద్దామరా సొలొమోను రా అనేవాడికి ఏం చేస్తున్నాడు?
ఆ చీర పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆటోమేటిక్. చీర పట్టుకొని వెళ్ళిపోతున్నాడండి. తెలుసా మీకు ఈ కథ? కథ తెలియదండి. ఒక కథ ఉంది దీనికి. ఏ కథ అంటే అత్తగారి కొడుకుని అంటా ఉంటుంది, వీడు ఎప్పుడు చూసినా కానీ చీర పట్టుకొని వెళ్తున్నాడేంటి అని అడుగుతుంది. అత్తగారు కొడుకును బట్టి తన భార్యతో ప్రయాణం చేస్తున్నాడు. బైక్ తీసుకొని డీసెంట్ రోడ్డుకి వెళ్ళాడు. డీసెంట్ రోడ్డుకి వెళ్తే అత్తకి ఎలా ఉంటుంది? ఉడిగిపోతూ ఉంటుంది. ఇదేంటి అసలుకి ఎట్లా వెళ్తుందండి? వాళ్ళని చూసి వాడిని ఏం చేసేసింది? వాడు పాడు చేసేసింది. వాడిని ఏం చేసింది? కుక్కలాగా తిప్పుతుంది, నక్కలాగా తిప్పుతుంది, ఎలుగులాగా తిప్పుతుంది అని చెప్పి తిడతా ఉంది. పిల్ల తల్లిని చూసారా? కోడలేమో అత్త తిడుతుంది. ఇక్కడ తన యొక్క కూతుర్ని ఆ తల్లి ఎలా మెచ్చుకుంటో తెలుసా? నా అల్లుడు ఎంత బంగారం అండి, నా అల్లుడు ఎంత బంగారం అయితే నా కూతుర్ని ఎలా డీసెంట్ రోడ్డుని తీసుకెళ్తానని చూసారా? ఇక్కడేమో అత్త తిడుతుంది, అక్కడేమో తల్లి మెచ్చుకుంటా ఉంది. ఇలాంటి స్థితి అన్నమాట. మరి ఏం జరిగిందో అక్కడ అర్థం కాలేదండి. అక్కడ పాపం సొలొమోను గారి యొక్క స్థితి ఏమైపోయిందంటే త్రిప్పి వేసినారంట. వారు త్రిప్పి వేయగా ఎక్కడికి రమ్మంటే అక్కడ పట్టుకొని వెళ్ళిపోయినాడు. ఆయన ఇక్కడ బలి చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి బలి ఆహారం తినమంటే తినేసాడు. వృద్ధాప్యంలో తన మనసును త్రిప్పివేయగా దేవునికి దూరం అయిపోయినాడు సొలొమోను గారు. ఎన్నో మార్లు దేవుడు చెప్పారంట, సొలొమోను చేసేది మంచిది కాదని. ఎందుకంటే అంత ఉన్నతమైన జ్ఞానము, అంత ఉన్నతమైనటువంటి ఐశ్వర్యము కలిగిన వ్యక్తి భూలోకములో ఇంతవరకు ఎవరు కూడా పుట్టలేదంట. స్త్రీలు కలిగినటువంటి వారిలో సొలొమోను లాంటి వ్యక్తి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా పుట్టలేదంట. అంత గొప్ప వ్యక్తి. ఏం జరిగిందంటే అసలు వాళ్ళు త్రిప్పివేయగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. చాలా పతనం అయిపోయినాడు. ఇది ఎక్కువ పతనమే. ఆ స్థితిలో దిగజారిపోయినాడు. ఒక మాట చెప్పాలంటే కదా, ఆత్మీయంగా జీవించవలసిన సొలొమోను గారు ఎరుకలోకి ఆయన దిగజారిపోయే స్థితిలోకి వెళ్ళినాడు. ఆత్మీయ స్థితిలో ఎలా ఉన్నాడు సొలొమోను గారు? ప్రపంచంలో తలమానికముగా ఆయన ఉన్నాడు. ఏ దేశం అండి అది? ఏ దేశం అంటే ఆ దేశం షేబా దేశం అండి. ఎక్కడ షేబా దేశం అంటే అరేబియా కంట్రీ అంటారు. ఆఫ్రికా ఖండం అన్నమాట. ఖండాంతరముల నుండి వచ్చిందంట ఆమె రాణి గారు. ఆసియా ఖండం ఇది, అది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండానికి ఆమె వచ్చింది. అంటే ఎంత సుదూర ప్రయాణం చేసింది. దేని కొరకు? సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది ఆయనకు? దానికి కారణమే ఎవరి వలన వచ్చింది, ఏ దేవుని వలన వచ్చింది, ఏ కార్యం వలన వచ్చింది, దానిని నేర్చుకొని నేను కూడా నా దేశానికి తలమానికగా, అది ఉద్దేశం. ఆమె ఉద్దేశం శారీరకమైనది కాదు. అయితే ఆమె ఉద్దేశం ఏంటంటే ఆ లక్ష్యము ఈ సొలొమోను గారు ఇంత జ్ఞానవంతుడిగా ఉండటానికి కారణం ఏంటి? పరిశోధన చేసింది. ఇక్కడికి వచ్చింది, చూసింది. సొలొమోను గారి యొక్క వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? అయ్యా నీ దేవుడు గొప్పవాడయ్యా అన్నాడు. నా దేవుడు గొప్పవాడన్నా, నీ దేవుడు గొప్పవాడయ్యా, నీవు కలిగిన దేవుడు గొప్పవాడని చెప్పి దేవుణ్ణి ఆమె గణపరిచింది. అక్కడ ఏ దేవుణ్ణి అయితే సొలొమోను గారు గణపరుస్తున్నారో ఆ కాలంలో, ఆ దేవుణ్ణి ఈమె చేసింది గణపరిచి ఆ దేవుణ్ణి ప్రకటన చేసిందంట. ఆఫ్రికా ఖండంలో, ఆఫ్రికా దేశంలో ఆ దేవుణ్ణి గణపరిచిందంట ఆమె. అర్థమైందండి? మరి ఎలాంటి ఉన్నతమైనటువంటి జ్ఞానమో సొలొమోను గారిని అర్థం చేసుకున్నారు. మనం అంతటి గొప్ప స్థితి ఆయన కలిగి ఉన్నారు. అది యెరూషలేము మందిరం.
ఆ మందిరంలో నివసించే వారందరూ కూడా ధన్యులు. వాక్యంలో చూడండి, మళ్ళా మనం కొంచెం ముందుకు మనం వెళ్ళగలిగితే కీర్తనాకారుడు 84వ కీర్తనలోకి కనుక మనం చూడగలిగినప్పుడు 84వ కీర్తన 4వ వచనం, నీ మందిరమునందు నివసించు వారందరూ కూడా ధన్యులు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను. చూసారా? ధన్యులు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. అర్థం చేసుకున్న మాట ఏంటి? ధన్యత. ధన్యత అంటే ఏదో ఒక విశేషమైన జీవితం అనేది ఉన్నది. విశేషమైన కార్యాలు మందిరంలో జరుగుతాయి. కలిగిన మందిరం, దేవుని మందిరం యెరూషలేము. యెరూషలేములో ఉండవలసిన ఈ వ్యక్తి యెరూషలేమును ఏం చేశాడు? విడిచినాడు. మరి యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మందిరంలో నివసించే వారందరూ కూడా ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఏడ్చేవారు స్తుతించడండి. స్తుతించుట అనే దానికి అర్థం ఏంటంటే దేవుని కార్యాలు జరుగుతున్న కొలది కూడా మానవుడు ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తూ ఉంటాడు. దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అమూల్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నారు కనుక దేవుడు చేసే కార్యాలు మనం పొందుకుంటూ ఏం చేస్తాం? దేవుణ్ణి అయ్యా గడిచిన దినమంతే కాపాడా ప్రభా, నీ స్తోత్రాలు అనలేదా ఇవాళ మనం? అంటే అర్థం ఏంటి? గడిచిన దినమే మనం కాపాడబడలేదండి. గడిచిన దినము కాపాడబడాల. ప్రమాదములో మనము కానీ మన కుటుంబీకులు కానీ ప్రమాదములకు లోనైనా అనుకుందాం, లోనైనా అనుకుందాం. అలాంటి స్థితిలో మనము ప్రభువా ప్రమాదం జరిగింది, కాలు ఇరిగిపోయింది, మెడ తెగిపోయింది, నీకు స్తోత్రాలయ్యా అనమా? ఎలా అంటామండి? ఎంత చెప్పినా కానీ, ఎలా అరిసినా కానీ మన ఎవరం కూడా ప్రమాదకరమైన పరిస్థితి అనేది కలిగినప్పుడు నీకు స్తోత్రాలయని యోబు గారు లాగా మనం అనాలి. అయితే మనం ఏమంటాం? ఎప్పుడు అంటాం? దేవుని ఎప్పుడు స్తుతిస్తాం? ప్రభువా గడిచిన దినమంతా కూడా ఆహారం ఇచ్చేవయ్యా నీకు స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చేవయ్యా నీకు స్తోత్రాలయ్యా, మేలు చేసేవయ్యా నీకు స్తోత్రాలయ్యా అని అనగలుగుతాం. మేలు పొందుతున్నాం కనుక దేవుని యొక్క మందిరం ద్వారా మానవుడు ఏం పొందుకుంటున్నాడంటే మేలు పొందుకుంటున్నాడు. మరి ఎందుకు విడుస్తున్నావు మందిరాన్ని? దేవుని సన్నిధిని ఎందుకు విడుస్తున్నావు? ఆధ్యాత్మికమైనటువంటి ఔత్సాన్ని కలిగిన దేవుని సన్నిధిని ఎందుకు విడుస్తున్నావు? ఎందుకు రాలేకపోతున్నావు? దేవునితో ఎందుకు సహవాసం చేయలేకపోతున్నావు? దేవుని ఎందుకు గర్వపరచలేకపోతున్నావు? ఆ ధన్యతను కోల్పోతున్న వారు ఎంతమంది ఉన్నారు కదా. దిగజారే జీవితం. వెళ్ళాలని మనసులో ఉంటుంది, ప్రతిరోజు వెళ్ళాలని మనసు ఉంటుంది. ఒకరోజు లాగుతూ ఉంటారు వెనక్కి కదా. ఎవరు లాగుతున్నారు? ఏదో ఒక సమస్య. ఏం చేస్తామా? ఏం వెళ్తాం మందిరానికి? ఏం వెళ్తామండి? వెళ్ళలేము. ఏదో ఒక సమస్య లాగుతూ ఉంటారు. ఒకటి వెళ్దామని ఆశపడతారు, ఒకటి లాగుతూ ఉంటారు. ఇలాంటి స్థితిలో ఈ మీమాంసలు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిని కోల్పోయేవారు ఎంతమంది ఉన్నారు? ఏం కోల్పోతున్నారు అక్కడ? దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలు, మేలు వారు కోల్పోతున్నారు. ఏమనంటే మీకు ఎంతైనా చెప్పండి, నేనైతే అతి పరిస్థితుల్లో ఇక నేను వెళ్ళలేను అనే పరిస్థితుల్లో తప్ప దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టాను. మీరు ఎప్పుడైనా గమనించుకోండి. ఒకవేళ నేను ఆ రోజు మానేశాను అంటే దానికి కారణం ఏంటంటే నా యొక్క బలహీనత. ఇక నేను వెళ్ళలేదు, నా వల్ల కాదమ్మా, మీరు వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పేస్తాను అన్నమాట. అలాంటి
పరిస్థితుల్లో తప్ప ఇక ఎన్ని వచ్చినా తుఫాన్ రానిదాక 77 సైక్లోన్ రానిక ఎట్లా మెల్లిగా నడుచుకుంటూ ఓపెన్ చేసి లోపలికైనా వస్తానే తప్ప ఇంటి దగ్గర మాత్రం ఆగటం అనేది సాధ్యం కాదు. అర్థం చేసుకోండి. అర్థమైందండి? నేను ఒకవేళ దీవించబడ్డాను అని ఒకవేళ మీరేమైనా అనుకుంటే అది కేవలం నా దేవుని యొక్క సహాయం వల్ల మాత్రమే నేను దీవించబడ్డాను. దేవుని నామమున ఏమైనా నేను దీవించబడ్డానని ఎవరైనా అనుకుంటే ఆ దీవెన ఎవరి ద్వారా కలిగిందంటే నా దేవుని ద్వారా మాత్రమే కలిగింది. నా దేవుని ఎప్పుడు నేను విడిచిపెట్టడానికి ఇష్టపడానండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టడానికి నేను ఇష్టపడాను. దేవుని సన్నిధిలో నేను బ్రతకాలంటే నా జీవితం అంతా కూడా బ్రతకాలని మనస్సు అనేది నేను కలిగి ఏర్పాటు చేసుకున్నాను కనుక దేవుడు ఆ ధన్యతలోకి నన్ను నడిపిస్తున్నాను. ఇప్పుడు దాకా అర్థమైందా? కనుక ఇక్కడ ఏమంటాడు 10వ వచనంలో కూడా చదవండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు. గమనించారా? 1000 దినముల కంటే కూడా ఏంటంట? శ్రేష్టమంట. ఆయన ఆవరణములో గడుపుట, మందిరములో అనంట్లా అక్కడ ఆవరణ వేరు, ఆవరణ వేరు, మందిరం వేరు, పరిశుద్ధ స్థలం వేరు, అతి పరిశుద్ధ స్థలం వేరు. దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క మందిరంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో చేయవలసినటువంటి విధి విధానాలు, పని బాధ్యతలు ఉన్నాయి. అక్కడ మాత్రమే కొన్ని చేయాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో చేసే పనులు ఇక్కడ చేయకూడదు. ఎక్కడ చేసే పనులు అక్కడే చేయాలి. అది బాధ్యత. అది దేవుడు విధించిన కట్టడ. ఈ కట్టడను మనం విస్మరించకూడదు. కనుక ఆవరణ అందరూ దొక్కుతూ ఉంటారు. కానీ పరిశుద్ధ స్థలంలో కొందరు మాత్రమే ప్రవేశించాలి. అతి పరిశుద్ధ స్థలంలో కొందరు మాత్రమే, ఒక వ్యక్తి మాత్రమే ప్రవేశించాలి. చూసారు ఎంత తేడా ఉందో? ఆవరణానికి, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అర్థం చేసుకుంది. ఆవరణములో ఒక దినము గడుపుట, ఆవరణ అండి, మందిరము కాదు, అతి పరిశుద్ధ స్థలం కాదు. ఆవరణములోనే గడుపుట 1000 దినముల కంటే కూడా. మరి ఎంత కోల్పోయాము ఇప్పుడు మనం? ఎంత కోల్పోయాం అర్థం చేసుకుని. అంటే ఇది వాస్తవమేనా కాదా? అవాస్తవమా? వాస్తవమా? వాస్తవం అయితే ఇప్పుడు మనం ఎంత కోల్పోయాం? మందిరానికి రాకోకుండా ఆవరణంలోకి వెళితేనే ఇంత ధన్యత ఉంటే మందిరంలోకి ప్రతిదినము చేరుట ఎంత ధన్యత, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. 1000 దినముల కంటే కూడా శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద నుండుట నాకు ఇష్టము అంటాడు అక్కడ దేవుని వాక్యం. సరే 23వ కీర్తన చూడండి. 23వ కీర్తనలో కూడా ఒక మాట అక్కడ రాయబడింది. 6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ మాట ఎట్లా ఉంటది కదా? యెహోవా మందిరములో నేను నివాసం చేయడం వలన నాకేం జరుగుతుందంట? కృపాక్షేమములే నా వెంట పరుగెడుతూ వస్తాయి. నేను మందిరంలో ఉంటున్నానండి, నేను మందిరంలో ఉంటున్నాను కనుక నాకేం కలుగుతుందంట? నేను బ్రతుకు దినములన్నీ, నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. ఎంత గొప్పదనే తండ్రి! అంటే దేవుని సన్నిధి, యెరూషలేములో ఉన్న దేవుని సన్నిధి
దేవుని మందిరంలోకి నువ్వు వెళ్ళటం వలన నీకేం కలుగుతుందా? కృపాక్ష. ఎప్పుడు నుండి? నేను బ్రతుకు దినములన్నిటను, నేను ఎంతవరకు అయితే బ్రతుకుతానో అంతవరకు కూడా నాకు కృపతో కూడిన క్షేమమే దేవుడు నాకు. మరి దీన్ని ఎందుకు కోల్పోయి దిగజారిపోతున్నారు? ఎంతమంది దిగజారిపోతున్నారో చూడండి. దిగజారే జీవితం, ఎరుకో జీవితం. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు. కనుకనే ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ రాస్తున్నాడు. 65:4 కూడా చూడండి. కీర్తనాకారుడు 65 చూడండి. 65:4 కదా. నీ ఆవరణములో నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాము. అర్థమైందండి? నీ మందిరములోని ఏం చేస్తున్నాడు? మేలు చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం. ఇది ఊరికే రాశాడంటారా? ఎవరు రాశారు? దావీదు గారేనా? ఈ 65వ కీర్తన దావీదు గారిది. దావీదు గారు ఏం చెప్తున్నాడు? నీ మందిరం అయ్యా, నీ మందిరము మేలులతో కూడిన మందిరం. మేము తృప్తి పొందాలి అంటే మందిరంలోకి మేము. ఎంత దీవెనకరమైంది మందిరం అనేది. మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నామండి, దిగజారిపోతున్నాం. దిగజారిపోయే చారిత్రమైన జీవితం చూస్తున్నాం. తండ్రి దగ్గర నుండి దీనా ఏం చేసిందంటే దిగజారే జీవితంలో తెలియదా? ఎవరు? యాకోబు కుమార్తెనా? యాకోబు కుమార్తెనా దీనా? దీనా ఏంటి అక్కడికి వెళ్ళింది? తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయిందండి. తండ్రి ఇంటి నుండి వెళ్ళి అది చూడాలని చెప్పి ఈ యొక్క దేశం ఎట్లుంది, ఈ ప్రాంతం ఎట్లుంది, ఈ ప్రజలు ఎట్లున్నారు, ఈ ప్రజలు ఎలా రంగులో ఉన్నారా, పచ్చగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నారా అని చెప్పి రోడ్లెమ్మటి తిరిగింది. రోడ్లెమ్మటి ఎప్పుడైతే తిరిగిందో ఎర్రటి పిల్ల నల్లటి పిల్ల అయింది. అంతే తేడా. ఎర్రటి పిల్ల నల్లటి పిల్ల అయిపోయింది. దీనం అయిపోయింది తన జీవితం. దీన పేరులోనే ఉంది దీనం. దీన అనేటువంటి పేరు కలిగిన ఈమె దీనత్వానికి వెళ్ళిపోయింది. ఇక వివాహమై తన కుటుంబాన్ని కలిగినటువంటి స్థితి కనబడాలి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు? తండ్రిని విడిచిపెట్టేసింది. దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు. కలిగిన దీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎంతమంది ఆ విధంగా వెళుతున్నారు, ఎంతమంది ఆ విధమైన జీవితాన్ని కలిగిన వారు అవుతున్నారో. నీ మందిరంలో ఉన్నది ఆ మేలు. ఆ మేలు చేత మేమేం చేయబడాలి? తృప్తి పొందాలి. తృప్తి అంటే ఎలా తృప్తి చెప్పండి? ఏ పెడితే తృప్తి పడతారు మీరు? మీరేమా ఏది పెడితే తృప్తి పడతారు? ఇప్పుడు ఈరోజు మంచి పలావ్ ఉందనుకోండి, పలావ్ తింటే తృప్తి పడమా? క్రొవ్వు మెదడు తింటే తృప్తి పడమా? ఇంకా ఏ ఆహారం, నాకు ఇష్టమైన ఆహారం నేను తింటే తృప్తి నాకు ఉంటుంది. నువ్వు తృప్తి పడే ప్రతి దానిని కూడా దేవుని యొక్క మందిరంలోకి నువ్వు వస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, దేవుని అడుగుతున్నావు. ప్రభువా, నాకు ఈ తృప్తి నాకు కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నా మంచి భవిష్యత్తు కావాలి, దేవునికరమైన జీవితం నాకు కావాలని అడగట్లేదా? ఆ తృప్తి ఎక్కడ దొరుకుతుందంటే యెరికోలో దొరకదు. ఎక్కడ? యెరూషలేములో దొరుకుతుంది. దేవుని సన్నిధి గల చోటు దొరుకుతుంది. అక్కడ నువ్వు అడుగుతావు, అయ్యా నాకు ఇది కావాలి, నాకు నా బిడ్డలు ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, తృప్తిగా బ్రతకాలి. అయ్యా, ఆహారం లేనటువంటి వారుగా బ్రతకకూడదు, ఆరోగ్యం లేని వారుగా బ్రతకకూడదు, లేకపోతే అశాంతికరమైన సమాధానం లేని స్థితిలో, ప్రేమ లేని స్థితిలో వారు బ్రతకూడదయ్యా. వారు తృప్తి కలిగి జీవించాలయ్యా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. అన్న ప్రార్థన చేసింది, అన్న ప్రార్థన చేసి తృప్తి పడిందా? ప్రార్థన చేయగా ఆమె ఏమైంది? తృప్తి.
ఆ తృప్తితోనే తీసుకొచ్చింది సమూయేలు గారిని. అయ్యా నాకు దేవుడు తృప్తిని ఇచ్చాడు, ఇదిగో నీకు చెల్లిస్తున్నాను, స్తుతిస్తున్నాను అయ్యా ఈ బిడ్డను బట్టి. ఎంత చక్కటి దీవెనండి. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పడుచున్నామయ్యా అంటాడు భక్తుడైనటువంటి దావీదు గారు. కనుక యెరూషలేములోనే మనం నివసించాలి తప్ప యెరికో జీవితంలోకి మనము వెళ్ళకూడదు. అది శారీరక సంబంధమైన జీవితం. అంటే దానిలో చాలా సమస్యలు, చాలా కష్టాలు, చాలా బాధలు అనేవి అవి కలిగినటువంటి ప్రాంతమైనది. కనుక అక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి, దొంగల చేతికి చిక్కాడు, కొర ప్రాణములతో అతను విడిచిపెట్టారు, కొట్టారు, అంతా దోచుకున్నారు, ఇంకేం లేదు అక్కడ. ఎటు ప్రయాణం చేస్తావు? యెరికోలో ప్రయాణం చేస్తావా? యెరూషలేములో ప్రయాణం చేస్తావా? యేసయ్య మాట్లాడిందన్నమాట. యేసయ్య యెరూషలేమును గురించి చాలా ఉన్నతంగా తెలియపరిచారు. యెరికోలోకి దిగకండి, ఆ మాటకు అర్థం యెరికోలోకి మీరు వెళ్ళినట్లయితే యెరికో జీవితం అనేది చాలా కష్టాలతో కూడినది, నష్టాలతో కూడినది, సమస్యలతో కూడినది, బాధలతో కూడినది. నువ్వు మందిరంలోకి వెళ్ళు, మందిరం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆ సన్నిధి, నా సన్నిధిలోకి నువ్వు రా, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మేలుతో తృప్తిపరుస్తానని చెప్పి ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. అట్టి దీవెనకరమైన జీవితాన్ని మనం కలిగిన వారముగా ఉండాలి. యెరికోలో నుండి యెరూషలేముకు మరలా తిరిగి ప్రయాణం చేయడం అనేది కూడా మనం కలిగి ఉన్నాం. దేవుడు నా మనసుతో దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదిస్తున్న